అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ f(x) = cos ax అనమాట. ఇది కూడా వెరీ వెరీ ఈజీ చూడండి. ఆన్సర్ గివెన్ ఇచ్చిండే దాన్ని f(x) = cos ax. అదేవిధంగా ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఫార్ములా అనేది రాసేసాం. తెలిసిండేదే మనకు f(x) (h→0) f(x + h - f(x)/h అనమాట. ఖచ్చితంగా నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అనేది ఇక్కడ అప్లై చేసేద్దాం. ఎక్స్ ఉన్న చోటలో x + h రాయాలి. అదే మనకు f(x + h) అయితే అవుతుందన్నమాట. అర్థమైంది. చూడండి, RHSలో మీరు x ఉన్న చోటలో x + h రాస్తే అప్పుడు మనకు ఫంక్షన్ కూడా f(x + h) అయితే అవుతుందన్నమాట. అది ఓకే. సో ఇది మనకు f(x) అప్పుడు మనకు (h→0) దీని వాల్యూ ఎంత అంటే మనకు cos a x + h మైనస్ cos ax/h అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ a అనేది మనకు ఒక కాన్స్టాంట్ లెక్క అనమాట. ఓకే, a అనేది లోపల ఇంటూ చేసేద్దాం. ఓకే, సో అప్పుడు మనకి ఈ విధంగా అవుతుందంటే (h→0) cos ax + ah మైనస్ cos ax/h అనమాట. ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉంటే ఇక్కడ మనకు ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే cos c మైనస్ cos d అనమాట. ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇంతకుముందు వీడియోలోనే మనం డిస్కస్ చేసాం cos c మైనస్ cos d ఏంటనేది. ఓకే, చూడండి ఫార్ములా cos c మైనస్ cos d -2 sin of c + d/2 × sin of c - d/2. ఈ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేసేద్దాం. ఓకే, చేసినట్టయితే ఇప్పుడు మనకు (h→0) -2 sin of c + d అంటే ఇది. ఓకే, సో ax + ah అదేవిధంగా ప్లస్ ax/2 × sin of c - d అంట. అంటే c అంటే మనకు ax + ah మైనస్ d అంటే మనకు ax/2 ఇది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మైనస్ ఇక్కడ హోల్/h ఇక్కడ h ఉంది కాబట్టి అది. సో ఇది క్యాన్సిల్ ప్లస్ ax మైనస్ ax క్యాన్సిల్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ ax + ax అంటే 2ax అవుతుంది. ఓకే, అది అనమాట. చూడండి, ఇక్కడ (h→0) -2 sin of 2ax + ah/2 × sin of ah/2 అనమాట. హోల్/h. ఓకే, h అనమాట ఇది. ఓకే, ఇది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు (h→0) ఇక్కడ మనకు 2 అనేది స్ప్లిట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ మనకు 2ax/2 అవుతుంది. 2 క్యాన్సిల్. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు ax ప్లస్ అప్పుడు మనకు ah/2 ఇక్కడ అలాగే పెట్టేస్తాను. ఇక్కడ ఇంటూ sin of a/2 × h రాస్తాను. హోల్/h అనమాట. ఎందుకు ఈ విధంగా a/2 × h రాస్తాను? ఇదంతా కాన్స్టెంట్ అనమాట. మనకు ఇక్కడ మీరు లిమిట్ అనేది అప్లై చేస్తూ ఫార్ములా మనకు తెలుసు కదా, మనకు ఏంటి మనకు (x → 0) sin kx/x = k అనమాట. అది అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, a/2. సో a/2 అనేది అప్లై చేసేస్తాను అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా దీనికి లిమిట్ అనేది సపరేట్ అప్లై చేసేస్తాను. చూడండి, అప్పుడు మనకు (h→0) -2 sin of ax + ah/2 × (h→0) sin of a/2 × h హోల్/h అనమాట. ఇక్కడంతా ఫార్ములా అప్లై చేసినట్టయితే a/2 అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు h ఉన్న చోటలో 0 పెట్టినట్టయితే 0 ఏంటి 0నే, ఇంకా 0 ఏంటి 0నే. ఓకే, సో ఇదనమాట ax + 0 అంటే ax ఇంకా. ఓకే, సో -2. ఓకే, సో -2 sin ax × a/2 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్. ఓకే, సో మైనస్ sin ax × a అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏ ఉంది కదా, a² పెడతానంటే కుదరదు అనమాట. ఇక్కడ ax అనేది ఇది సైన్కి సంబంధించింది యాంగిల్ అనమాట. ఇక్కడ తీటా అనమాట. ఇది అర్థమైందా? సో ఇక్కడ తీటా దీంతో ఇంటూ చేయరాదనమాట మీరు. అర్థమైందే? సో అది ఇక్కడ మనకు a అనేది ఫ్రంట్లో పెట్టేయాల్సి ఉంటుంది అనమాట, కాన్స్టాంట్. ఓకే, సో -a × sin ax అనమాట. అది ఇక్కడ. సో therefore f(x) - a sin of ax అనేది డెరివేటివ్ అనమాట. అంతే. అంటే ఏంటి మనకు, సో cos axకి మనకు డెరివేటివ్ ఏంటంటే ఏంటి మనకు -a sin ax అనమాట. ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అదేవిధంగా సో సిక్స్త్ వన్ f(x) = sin 2x. దీనికి చూద్దాం. సో ఆన్సర్ గివెన్ ఇచ్చిండే దాన్ని f(x) = sin 2x అనుకున్నాం. ఇక్కడ కూడా ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఫార్ములా అయితే రాసేసాం. f(x) (h→0) f(x + h మైనస్ f(x/h) అనమాట. ఇక్కడ x ఉన్న చోటలో x + h రాసేద్దాం. ఇది మనకు అయిపోద్ది. చూడండి, f(x) (h→0) ఇక్కడ sin ఆఫ్. ఓకే, సో x + h అంటే ఇక్కడ అప్లై చేద్దాము. x ఉన్న చోటల్లో x + h పెట్టేద్దాం. ఇది
ఓకే. సో ఇక్కడ మనకు 2తో ఇంటూ చేయొచ్చు అనమాట. ఇక్కడ 2తో ఇంటూ చేసినట్టయితే 2x + 2h అయితే అయిపోతుంది. అదేవిధంగా మైనస్ f(x) అంటే sin2x డివైడెడ్ బై h అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తానే కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు sin c మైనస్ sin d అనేది ఫార్ములా అప్లై చేయొచ్చు అనమాట. పైన చూస్తానే కనుక్కోవచ్చు. ఓకే. సో ఇది ఇలాగే రాసాను చూడండి. ఇక్కడ మనకు sin c మైనస్ sin d అనేది ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. ఫార్ములా ఏంటంటే 2 cos c + d/2 ఇంటూ sin c మైనస్ d/2 అనమాట. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అయితే ఇక్కడ అప్లై చేసేద్దాము. సో అప్లై చేసినట్టయితే చూడండి, ఇది c, ఇది d. జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసినట్టయితే పైన అప్పుడు మనకు లిమిట్ h → 0 2 cos 2x + 2h + 2x డివైడెడ్ బై 2 ఇంటూ sin 2x + 2h మైనస్ 2x డివైడెడ్ బై 2 అయితే అయిపోతుంది. ఇక్కడ +2x మైనస్ 2x క్యాన్సిల్. ఇక్కడ 2x + 2x అంటే 4x అయిపోద్ది. 2 అనేది స్ప్లిట్ చేసేద్దాము. 4x డివైడెడ్ బై 2 ప్లస్ 2h/2 ఈ విధంగా రాద్దాం. ఓకే. ఇక్కడ 2 క్యాన్సిల్ స్ప్లిట్ చేశాను అనమాట. 2 రెండు దానికి కలిపి రాసి దీనికి స్ప్లిట్ చేశాను అనమాట. 2 1 is 2 2 ఈ విధంగా అనమాట. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, లిమిట్ h → 0 2 ఇంటూ cos 2x. ఓకే. సో 2x ప్లస్ ఇక్కడ 2h/2 అయితే వస్తుంది కదా. సో దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. h ఇంటూ sin 2h డివైడెడ్ బై 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అనమాట. హోల్ డివైడెడ్ బై h. ఓకే. ఈ విధంగా అయితే ఏమండి టోటల్గా మనకు ఇంకా లిమిట్ h → 0 2 cos 2x + h ఇంటూ sin h డివైడెడ్ బై h అయితే అయిపోయింది. ఇక్కడ h అనేది దీనికి రాసేద్దాము. ఇక్కడ డివైడెడ్ బైలో ఉంది, అదేవిధంగా ఇంటూలో ఉంది కాబట్టి మనకు ఒకదానికే రాయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ప్లస్ ఉంటే రెండు దానికి స్ప్లిట్ చేసేవాళ్ళం అనమాట h అనేది. ఓకే. సో ఇది ఒకదానికి రాయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి రాసిద్దాము. ఇక్కడ మనం ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. అదేవిధంగా దీనికి కూడా అప్లై చేద్దాం. లిమిట్ h → 0 2 ఇంటూ cos 2x + h ఇంటూ లిమిట్ h → 0 sin h డివైడెడ్ బై h అనమాట. ఇక్కడ మనకు 1 అయిపోద్ది అనమాట. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఏం లేకుంటే 1 అనమాట. దీని వాల్యూ 1. ఓకే. సో అది అదేవిధంగా ఇక్కడ అప్లై చేసినట్టయితే మనకు h ఉన్న టోటల్ 0 పెట్టాలి అంతే. ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ హెచ్లు ఉన్నాయో చూసుకొని దానికి లిమిట్ అప్లై చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడ h ఉంది కదా, దీనికి సపరేట్గా లిమిట్ అప్లై చేసాం. ఇక్కడ ఉంది కదా, దీనికి కూడా మనకు ఫార్ములా వస్తుంది కాబట్టి దీనికి సపరేట్గా లిమిట్ అప్లై చేసాం అంతే. ఇక్కడ మళ్ళీ ఏందో ఇలాగే చేశారు కదా లిమిట్ అనుకోవద్దండి. అర్థమైందా? ఎక్కడ హెచ్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ హెచ్ ఉంటే అక్కడ మనం ఇక్కడ లిమిట్ అప్లై చేస్తాము. ఇక్కడ h → 0 కాబట్టి అర్థమైంది అది. అందుకని నేను ఇక్కడ 2 times రాశాను ఇక్కడ లిమిట్ h → 0 అనేది. దీనికి సపరేట్ చేసుకున్నా అంతే. యాక్చువల్గా టోటల్గా అప్లై చేయాలన్నమాట. ఒకేసారి కూడా అప్లై చేయొచ్చు మీరు. దీనికి అప్లై చేయొచ్చు. అదేవిధంగా దీని విధంగా ఇక్కడ ఫార్మ్ వస్తుంది కాబట్టి 1 డైరెక్ట్ ఈ స్టెప్ రావచ్చు అనమాట. మీరు ఈ స్టెప్ డైరెక్ట్ కూడా రావచ్చు మీరు లిమిట్ h → 0 ఒకేసారి అప్లై చేసినట్టయితే. కానీ మీరు కన్ఫ్యూజ్ ఎక్కడ పెడతారో అనేసి మనకి ఈ విధంగా సపరేట్గా అయితే మీకు చేసి క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ అర్థమైందా ఇది. సో చూడండి ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే. ఇంటూ 1 అప్లై చేసిన తర్వాత సో ఇప్పుడు మనకు 2 cos 2x అవుతుంది. ఇంటూ 1తో ఇంటూ చేసిన ఇది వస్తుంది అంతే అనమాట. f'(x) = 2 cos 2x ఇది అనమాట వాల్యూ. అంటే ఏంటి, మనకు sin 2xకి డెరివేటివ్ ఎంత అంటే 2 cos 2x అది అర్థమైంది. సో ఇది